If David would have continued to be in that sorrow, in that pain, these people would have stoned to death. అదే గాయము, అదే బాధ, అదే దుఃఖంలో అలాగే కృంగిపోయి ఉంటే వారు తప్పకుండా ఆయన రాళ్ళతో కొట్టి చంపగలిగేవారే. But David did an amazing thing. కానీ అక్కడ దావీదు మహారాజు ఒక ఆశ్చర్యకరమైన పని In verse జరిగించాడు. number 6, but David encouraged himself in the Lord. అప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ధైర్యము తెచ్చుకొనెను. ఎంకరేజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లో ఎంకరేజ్డ్ అంటే ప్రోత్సాహన పొందుకున్నాడు. ఆయన సన్నిధిలో ప్రోత్సాహన పొందుకున్నాడు. హల్లెలూయా. He encouraged himself in the Lord. ఆయన దేవునిలో తనను తాను ప్రోత్సాహపరుచుకుంటూ ఉన్నాడు. ఎవరున్నారా ప్రోత్సహించడానికి? ఎవరున్నారా? ఉన్నోలే రాయలు తీసుకొని కొట్టడానికి రెడీ ఉన్నారు. ఆయన దుఃఖంలో ఉన్న బాధల్లో ఉండు. ఏం పరిస్థితి? He encouraged himself in the Lord. ఆయన తనను తాను ప్రభువునందు ప్రోత్సాహపరుచుకుంటూ తనను తాను ప్రభునందు ప్రోత్సాహపరుచుకుంటూ. ఈ మాటని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మెనీ టైమ్స్ యు విల్ నాట్ హావ్ పీపుల్ ఆర్ ఫ్రెండ్స్ విత్ యు హూ విల్ ఎంకరేజ్ యు. చాలా సార్లు మనకు అటువంటి స్నేహితులు, మనల్ని ప్రోత్సాహపరిచే స్నేహితులు ఉండరు మనకి. You will not have family members around you to encourage you. మన కుటుంబ సభ్యులు మనతో ఉండరు. మనల్ని You have to encourage yourself. మనకు మనమే మనల్ని If ప్రోత్సాహపరచుకోవాలి. you don't encourage yourself, you will die and you will die in that place. మనల్ని మనం ప్రోత్సహించుకున్నట్టయితే మనం అదే స్థలంలో కృంగిపోయి If you see చనిపోతుంటాము. that sickness, if you see those reports and you're feeling bad about those reports, and seeing those reports again and again, you will die in those things. అదే డాక్టర్ల రిపోర్ట్ అదే పనిగా చూస్తూ అదే రోగంలో చనిపోతూ ఉంటాము. If you are seeing your problems and continuing to meditate on those problems, you will be in that problems continually. అదే సమస్యల పైన దృష్టి ఉంచి వాటినే గమనిస్తూ వాటి గురించే ఆలోచిస్తూ నిత్యము అదే సమస్యల్లో కృంగిపోతున్నాము. You will go deeper and deeper. ఇంకా లోతుకి అందులోకి కృంగిపోతూ How do you want to go ఉంటున్నాము. deeper inside? ఇంకా ఎంత లోతుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారు. You can't go there. మనము అక్కడికి That is వెళ్ళకూడదు. not how a child of God will act. దేవుని బిడ్డలు ఎవరు కూడా ఆ విధంగా ప్రవర్తించకూడదు. We have to immediately rise up and encourage ourselves in the Lord. మనం వెంటనే దిక్కున లేచి మనల్ని మనము ప్రోత్సాహపరచుకోవాలి. Hallelujah. Don't look for people to come and pray for you. ఎవరో వచ్చి మన కొరకు ప్రార్థన చేస్తారని ఎదురు చూడవద్దు. It's good if you have people who can pray for you. మన గురించి ప్రార్థన చేసే వాళ్ళు మనకు ఉండడం మంచిదే. Sometimes you have to get up and do your own things. కానీ ఒక్కొక్కసారి మనమే లేచి నిలబడి మనమే ప్రార్థన చేసుకోవాలి. Am I talking to someone here today? ఈ రోజు మాట్లాడుతున్నాను నేను మీతోటి. Please listen to this word. ఈ వాక్యానికి If జాగ్రత్తగా David would have గమనించండి. continued to be in that sorrow, he would have died. దేవుడు అదే దుఃఖంలో కృంగిపోయినట్టుంటే అక్కడే చనిపోయేవాడు. But he raised up. కానీ ఆయన లేచి He నిలబడ్డాడు. encouraged himself in the Lord. తనను తాను ప్రభువునందు ప్రోత్సాహపరుచుకున్నాడు. He didn't allow that discouragement to